పర్లేదు. ఆ పరిస్థితిలో ఎవరైనా ఇలాగ చేసుకుంటారు. దయచేసి మిస్టర్ సంజయ్, చీఫ్ సర్జన్ గారు మీతో మాట్లాడాలంట, రమ్మంటున్నారు. థ్యాంక్స్. షీ సఫరింగ్ ఫ్రమ్ పోస్టీరియర్ ఫోసా. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. 12 అవర్స్ లోపల బర్గోలీ సర్జరీ చేయకపోతే ఆమె బ్రతకడం కష్టం. బై ద వే, మీరు ఆమెకు తనకు చాలా దగ్గర వాడిని. ఓ, దెన్ ఇట్స్ ఆల్ రైట్. ఈ ఆపరేషన్ స్పెషల్ సర్జన్స్ని పిలిపించి చేయించాలి. 7-8 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మీరు వెంటనే ఏర్పాటు చేసుకోండి. మిస్టర్ సంజయ్, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకో గంటలో ఆమెకు స్పృహ వస్తుంది. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. సంజయ్కి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు చెప్పు? నన్నే కాదు, తను చాలామందిని రక్షించాడు తారా. కష్టంలో ఎవరున్నా సహాయం చేయటం అతని నేచర్, అంతేకాని అది నా మీద ప్రేమ కాదు. అతని ప్రేమ గురించి తెలుసుకోవడానికి చాలా గొప్ప మనసు ఉండాలి హంస. హంస, నీకు జరిగింది మేజర్ ఆపరేషన్. తెలుసు. అది జరగడానికి కారణం ఎవరో తెలుసా? నిన్న సాయంత్రం నా వాయిస్ మెయిల్కి సంజయ్ పంపిన మెసేజ్ విను. నీకు చాలా విషయాలు తెలుస్తాయి. మాయా, నేను మనసు విప్పి అన్నీ చెప్పుకునే ఓన్లీ ఫ్రెండ్వి. అందుకే నీకు మాత్రమే చెప్తున్నా. చావు బతుకుల్లో ఉన్న హంస బతకాలంటే లక్షలు అవసరం అవుతాయన్నాడు డాక్టర్. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, కానీ అప్పటికప్పుడు కష్టం అన్నారు. మరో దారి లేక. అవును మావయ్య, నువ్వు ఒప్పుకుని మంగ సరేనంటే నేను తను పెళ్లి చేసుకుంటాను. కాస్త ఆలస్యమైన మంచి కబురు చెప్పేవాళ్ళు. ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం. కానీ ఒక్క షరతు. ఏంది? మంగను చేసుకుంటే నాకు పొలాలు, స్థలాలు, తోటలు అవన్నీ ఇస్తానన్నావుగా. అవేమీ అక్కర్లేదు. వాటి బదులు ఇప్పుడే ఈ క్షణమే నాకు 10 లక్షలు కావాలి. అది ఇస్తే చాలు. చాలా సంతోషం అబ్బాయ. ఇప్పుడుగైనా నీకు మనిషికి డబ్బు ఎంత అవసరమో దాని విలువేందో తెలిసింది. ఆ డబ్బుతోనే హంసను కాపాడుకున్నా. ఒకప్పుడు నా ప్రేమను కావాలనుకున్న హంస ఇప్పుడు నన్ను ఎందుకు ద్వేషిస్తుందో, నన్ను ఎందుకు క్షమించడం లేదో నాకు తెలియదు. అయితే బలవంతంగా ప్రేమను మళ్ళీ ఆమెలో కలిగించలేనని మాత్రం నాకు తెలుసు. మాయా, ప్రేమంటే మనం ఇష్టపడిన మనిషిని దక్కించుకోవడం కాదు. ఆ మనిషికి మనం దూరం అయినా తను బాగుండాలనుకోవడం, అందుకు ప్రయత్నించడం. హంస బతికి ఆనందంగా ఉంటే నాకు అంతే చాలు. రేపు తిరుపతిలో నా పెళ్ళి, వీలైతేరా. ప్రేమ కోసం చాలా మంది చాలా వదులుకుంటారు, కానీ సంజయ్ల జీవితాన్ని వదులుకునే వాళ్ళు చాలా రేర్. ప్రేమ అనేది ఏది కావాలనుకోదు, ఏదైనా సరే ఇవ్వాలనుకుంటుందని సంజయ్ ప్రూవ్ చేశాడు. అంత గొప్ప మనిషిని, అతని ప్రేమని మిస్ చేసుకున్న నువ్వు మోస్ట్ అన్లక్కీ గర్ల్ని. ఐఎమ్ సారీ టు సే. ఓ గంటలో అతని ట్రైన్. నేను వెళ్తున్నాను. బాయ్. హంస, హంస, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేను వెళ్ళాలి. ఎక్కడికి? వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? హంస, హంస,
బావా, నేను పల్లెటూరి దాన్నే కావచ్చు, కానీ నా మీద ప్రేమ లేని మనిషిని చేసుకుని బ్రతకాలనుకునే ఫూల్ని కాదు. నీకు నాకు కూడా సంతోషం ఇవ్వని ఈ పెళ్ళెందుకు బావా? ప్రేమ లేని పెళ్ళి నాకు వద్దు. పద నాన్న.